వనపర్తి జిల్లాలో వడ్ల కొనుగోలు కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి. అకాల వర్షాలతో కల్లాల వద్ద ధాన్యం తడుస్తుందన్న ఆందోళనతో ఉన్నారు రైతులు. పండిన పంటను కొనడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మండలం జూరాల గ్రామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వడ్లు కొనకుండా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. పంట కోసి నెల రోజులు కావస్తున్నా కూడా కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు ప్రారంభం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కళ్ళాల్లోనే ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, రోడ్డు మీద ధాన్యాన్ని ఆరబోసి కుప్పలుగా పెట్టినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ వడ్లన్నీ కూడా కోసి దాదాపుగా 20-25 రోజులు కావస్తుంది. 25 రోజులుగా ధాన్యాన్ని ఆరబోస్తూ మళ్ళీ కుప్పగా పోస్తూ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓవైపు అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియక పంటను కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో రైతు కళ్ళాల్లోనే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తూ ఉన్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనేటటువంటి దాంతో రైతులంతా కూడా ప్రభుత్వానికి అమ్మాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎప్పుడు కొంటారా అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ జూరాల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ని రోజులైంది పంట కోసి, ఏం చెప్తా ఉన్నారు అధికారులు? నెల రోజులు అవుతుంది, ఏం పట్టించుకుంటలేరు. ఫస్ట్ పోసిన వడ్లను కూడా ఎత్తి అట్టే కొనుగోలు చేసిండ్రు. కొన్ని సంచులతో అట్టే ఉన్నాయి, కానీ ఇంకా సంచులు ఇయ్యక కూడా 15 రోజులు అవుతుంది. వారం అవుతున్నా కూడా వడ్లను అడుగుతుంటే కూడా అయితే ఎత్తిస్తలేరు. ఇక అట్టే రైతులు అట్టే వడ్లు ఎండుకోవడం, వర్షాలు పడతాని మనం దిగులుతూనే ఉంటాం. ఎన్ని రోజులు అయింది, ఏం చెప్తా ఉన్నారు అసలు? అధికారులను అడిగిర్రా ఎందుకు కొనట్లేదు, ఏంటి, ఎప్పుడు కొంటారు, ఇన్ని రోజులు అయింది పంట కోసం? ముందర కోసిన వాళ్ళవే పడతలేరు. మా 10 రోజులు వేస్తారు మ్యాచర్ వచ్చి. ఆయన రోడ్డు మీద ఉండే కుప్పలు కట్టి వర్షాలు వస్తే మళ్ళీ దాన్ని తిప్పేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మాకు. తొందరగా సంచులు బ్యాగులు ఇవ్వాలంటే ఇస్తలేరు, వాళ్ళతోనే ఉన్నాయి. ఇవి పోయినాక ఇస్తామని అంటున్నారు, అవే పోతలేవు, లారీలు వస్తలేవు. అవన్నీ లారీలు తొందర ఇప్పించి రైతులను వెళ్ళగొట్టి మిగతా మ్యాచ్ రోజు తొందర పట్టగలని మేము కోరుతున్నాం. రైతు రాదని చెప్తున్నారు, కానీ రైతు అనేటటువంటి వాడు రోజు మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి కోసినటువంటి వరి ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి కొనుగోలు చర్యలు లేవు. మొన్న రీసెంట్గా ఆత్మకూరులో ధర్నా చేసినప్పుడు ఒక 2 లారీలేమో దింపడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కూడా గని బ్యాగులు లేవు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అకాల వర్షాలు వస్తే మళ్ళీ మేము మొదటికే పరిస్థితి పోవాల్సి వస్తుంది. ఇలా ఏమంటాం, తప్పిదారి ప్రైవేట్కి అమ్ముకోవాలనుకున్నప్పటికీ కూడా మనం పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు దళారులు 1400-1500లోకి మాత్రమే తీసుకుంటారు. మేము పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పులపాల ఆఖరికి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ కాంట పట్టి ఒడ్లు రోడ్డు పైన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒడ్లు పోసుకోవడానికి కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది. సో చేను మీదనే ఇంకా అట్లే ఉన్నాయి చాలామంది రైతుల ఒడ్లు. దానివల్ల ఏమవుతుందంటే వర్షం రావడం వల్ల మొత్తం చేను మొత్తం కిందికి ఒరిగిపోతుంది. దానివల్ల పంట చేతికి రాకుండా అవుతుంది. మొత్తం మిషన్ తొక్కడం వల్ల మొత్తం నీళ్ళపాలవుతున్నాయి. సో దయచేసి తొందర తీసుకుంటే మంచిది. లారీలు అన్ని కాంటా మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ మ్యాచర్కి సంబంధించి ఏం నిబంధనలు పెట్టారు? మ్యాచర్ ఇంతకుముందు 14 రావాలని చెప్పారు, కానీ దాన్ని 14 రావాలని వీళ్ళు చెప్పడం వల్ల రైతులు మరీ ఎండబెట్టడం వల్ల అవి 8, 9, 10 కూడా వస్తున్నాయి. దానివల్ల వీళ్ళు మిల్లు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవి నూకొస్తుంది మరీ ఎక్కువ ఎండడం వల్ల అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ రైతులదేమి తప్పేమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు తక్కువ రావాలని చెప్పారు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ ఎండబెడుతున్నారు. వాళ్ళు కొంచెం ముందస్తు చెప్తే రైతులు కూడా అంత తొందర ఎక్కువ ఎండబెట్టే వాళ్ళు కాదు కదా. సో వీళ్ళ మధ్యలో రైతులు ఇబ్బంది చాలా పడుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. కొనుగోలు చేసిన బస్తాలు ఇక్కడే ఉన్నాయి కదా, వాటి బాధ్యత ఏంది? మిల్లుకు వరకు ఇప్పుడు కొనుగోలు చేసిన బస్తాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు
ఏమవుతుందంటే ఇప్పుడు అవి కాంటాక్ట్ తీసుకెళ్తారు, దాంట్లో వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ కావడం వల్ల మళ్ళీ రైతు నుంచే కట్ చేస్తారు మళ్ళీ. సో దీనివల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా వచ్చి తీసుకుపోతే రైతుకు కూడా ఇబ్బంది ఉండదు, కరెక్ట్ తూకం వస్తుంది, మంచిగా ఉంటుంది. రైతుకు కూడా పెట్టిన పెట్టుబడి కూడా మంచిగా వస్తుందని అనుకుంటున్నా. వీళ్ళని తొందరగా తీసుకుపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. కొనుగోలుకు సంబంధించి రైతులకు అడుగున ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కొనుగోలు చేసినటువంటి బస్తాలను రోజుల తరబడి ఇక్కడే ఉంచడంతో వాటిలో తూకం తగ్గడంతో పాటు మిల్లర్లు తరుగు తీయడం వంటి ఇబ్బందుల వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని, అదేవిధంగా కొన్ని చోట్ల రోజుల తరబడి వడ్లను కళ్ళల్లోనే ఉంచి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వద్ద సరైనటువంటి ప్రణాళిక లేదు. ఓవైపు కొనుగోలు చేస్తే మిల్లుకు తరలించకపోవడం, ఓవైపు గన్ని బ్యాగులు ఇవ్వకపోవడము, మరోవైపు మిల్లుల కేటాయింపు చేయకపోవడం, ఇలా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యాసంగి కొనుగోలుకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షలు చేయకపోవడంతో ఈ కళ్ళల్లోనే ధాన్యాన్ని ఆరబోస్తూ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనేటటువంటి ఆశతోటి ప్రభుత్వానికి అమ్ముకుందామనంటే మొదటికే మోసం వస్తుందని ప్రభుత్వం పెట్టేటటువంటి అనేక కొర్రీలు కావచ్చు, మిల్లర్లు తీసేటటువంటి తరుగు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.